30వ తారీఖు జరుపుకోబోతున్న రైతు పండగ సంబరాలకు విచ్చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాపాలన 1 ఇయర్ పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవాలని, అందులో భాగంగా మన వరంగల్లో ఇందిరా మహిళా శక్తి మహిళలతోన పెద్ద ఎత్తున అక్కడ మీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజాపాలన రైతులకు చేసిన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సందర్భంగా రైతు పండుగ జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఆ రైతు పండుగకు ఈరోజు పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అమిర్సాపూర్ గ్రామం వేదిక కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రైతు పండుగలో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, జిల్లాల చిన్నారెడ్డి గారు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ఈ రైతు పండుగకు తరలివచ్చి ఈ కార్యక్రమంలో భాగస్తులు కావాలని చెప్పేసి మేము పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా మన పాలమూరు ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పండుగలో, ఈ రైతు పండుగలో మీరందరూ భాగస్తులు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు వారు పండిస్తున్న పంటలపైన, వాళ్ళు చేస్తున్న వ్యవసాయం పైన కూడా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రేపు అనగా 28వ తారీఖు ఉదయం 11 గంటలకు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ స్టాల్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 150 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినాము. రేపటి నుంచి ఇక్కడ రైతులకు సంబంధించిన అవగాహనకు సంబంధించి రైతులు పండించిన పంటలను కూడా ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిషన్లు పెట్టుకోవడానికి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రేపు మార్నింగ్ 11 గంటలకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ను ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు ఎల్లుండి 30వ తారీఖు ఈ 2 డేసు రేపు ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ అవగాహన సదస్సులో పాల్గొని, ఎందుకంటే ఈ అవగాహన సదస్సులో ఈ వ్యవసాయానికి సంబంధించిన వివిధ యూనివర్సిటీలకు నుంచి ప్రొఫెసర్స్ కానీ, అదేవిధంగా వ్యవసాయంలో నిష్ణాతులైన మేధావులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని 30వ తారీఖు మీటింగ్ కంటే ముందే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రేపు మంత్రి గారు ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు. రేపటి నుంచి ఈ స్టాల్స్ ఓపెన్ అవుతాయి. ముఖ్యంగా రైతులకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ స్టాల్స్ అని విజిట్ చేసి ఇక్కడనే ఒకటి వాళ్ళకి అవగాహన సెంటర్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ కూడా రైతులకు అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ సెంటర్ను కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మంది కెపాసిటీతో ఒక పెద్ద స్టాల్ ఏర్పాటు చేసి అక్కడ రైతులకు ఈ స్టాల్స్ అని విజిట్ చేసిన తర్వాత అక్కడ కూడా వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఆ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు మధ్యాహ్నం పూట వారు వచ్చిన రైతులకు అందరికీ కూడా భోజన వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మీకోసం, రైతుల కోసం
ఏర్పాటు చేస్తున్న సభ రైతుల కోసం జరుపుకుంటున్న రైతు పండగ. ఎందుకంటే ఈరోజు మేము గర్వంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. 2 లక్షల లోపున్న రుణాలని మాఫీ చేస్తామని చెప్పేసి 27 రోజులలోనే దాదాపు 18,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా ఈరోజు ముఖ్యంగా మేమిచ్చిన హామీ వడ్లకు ఏదైతే మద్దతు ధరతో పాటు పండించిన వడ్లకు బోనస్ ఏదైతే ఇస్తామని చెప్పినామో ఆ బోనస్ కూడా ఈరోజు రైతులు అకౌంట్లలో జమ అవుతూ ఉంది. పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా రైతులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ బోనస్ విషయంలో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఇక ముందు దాంతోపాటు ముఖ్యంగా రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 30వ తారీఖు ప్రకటన చేయబోతూ ఉన్నారు. అదే కాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెండింగ్ ఉన్న ఏవైతే రుణమాఫీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిన ఆ రుణమాఫీ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆ రోజు మిగతా వాళ్ళకు కూడా రుణమాఫీకి సంబంధించిన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేయబోతా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టిన ఈ రైతు పండుగలో పాల్గొనడానికి ఇది మీకోసం పెడుతున్న సభ, మీకోసం నిర్వహిస్తున్న సభ, మీకోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి నేను జిల్లా అధ్యక్షునిగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా రైతు సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నది ఒకటే, మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఎస్, మేమేమంటా ఉన్నాం ఇక్కడ, నేను ఇప్పటిదాకా మాట్లాడిన స్పీచ్లో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనట్లే. రైతులు అంటే దాంట్లో ప్రతిపక్షాలు, రైతులల్లా ప్రతిపక్షాలు ఉండొచ్చు, ప్రజా సంఘాలు ఉండొచ్చు, అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా రైతులు ఈ ఇది ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు ఎవరైతే రైతులు ఉంటారో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మేము స్వచ్ఛందంగా అంటే మేము పిలిపిస్తూ ఉన్నాం. కాబట్టి పార్టీలకు అతీతంగా ఇది రైతుల కోసం నిర్వహిస్తున్న సభ, రైతు పండగ సభ. కాబట్టి దీంట్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.